అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఇప్పటి వరకు నేషనల్గా 2 సర్వేలు వచ్చాయి. ఒకటి ఇండియా టుడే, నెక్స్ట్ ఏబీపీ న్యూస్. ఈ 2 సర్వేల్లోనూ మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి దేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనాలు క్రియేట్ చేయబోతుంది అన్నట్లు తెలుస్తోంది. నిజంగా మనం ఇప్పుడు చూసినట్టయితే మరొక సర్వే వచ్చింది. అదే న్యూస్ 18 సర్వే. ఈ న్యూస్ 18 ఏదైతే దేశవ్యాప్తంగా ఒక ఒపీనియన్ పోల్ చేసింది, మెగా ఒపీనియన్ పోల్ 2024 పేరుతో ఒక ఒపీనియన్ పోల్ని నిర్వహించింది. దానికి సంబంధించి రిజల్ట్ని ఇప్పుడు విడుదల చేశారు. ఈ యొక్క రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నిజంగా ఈ యొక్క న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ 2024లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది మనం ఒకసారి చూద్దాం. న్యూస్ 18 ఒపీనియన్ పోల్ 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం 25 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 సీట్లలో మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చూస్తే కేవలం 7 స్థానాలు మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే ఈ మెగా ఒపీనియన్ పోల్లో ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏకి మనం చూస్తే అత్యధికంగా 18 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో మెగా ఒపీనియన్ పోల్ న్యూస్ 18కి సంబంధించి ఈ మెగా ఒపీనియన్ పోల్ చెప్తున్నారు. దాని తర్వాత ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పి ఈ మెగా ఒపీనియన్ పోల్ చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక్క స్థానం కూడా రాదు అని చెప్పి ఒక్క స్థానాన్ని కూడా వాళ్ళు సాధించుకోలేరు అని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే ఇండియా టుడే ఒక సర్వే చేసింది. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ కూటమికి అక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. ఇప్పుడు చూసినట్టయితే నిన్న కూడా ఒక సర్వే వచ్చింది, ఏబీపీ సర్వే. దీంట్లో కూడా సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానాలను సంపాదించుకోపోతుంది అని చెప్పి ఏబీపీ న్యూస్, అదేవిధంగా సి ఓటర్ సర్వే చెప్పాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మరొక సర్వే న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, అదేవిధంగా ఓట్ షేర్ ఎలా ఉంది అనే విషయాన్ని న్యూస్ 18 ఈ మెగా ఒపీనియన్ పోల్ ద్వారా తెలుసుకున్నారు. ఇక్కడ చూస్తే సీట్లకు సంబంధించి ఎలా ఉంది, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్న ఎన్డీఏ కూటమికి 18 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం కూడా రాదు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 1 స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సీట్ల షేరింగ్ ఎట్లా ఉంది, ఓట్ షేరింగ్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. సీట్ల షేరింగ్ అలా ఉంటే ఓట్ల షేరింగ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 41% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన కూటమి ఎన్డీఏకి ఇక్కడ 50% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. 50% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇండియా కూటమికి 6%, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇండియా కూటమికి ఓన్లీ 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్. నిజంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి దెబ్బలాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా టుడేలోనూ అలాగే జరిగింది. దాని తర్వాత ఏబీపీ న్యూస్, అదేవిధంగా సి ఓటర్ సర్వే కూడా నేషనల్ సర్వేస్. ఇవి నేషనల్ సర్వే చేశాయి. ప్రతి రాష్ట్రంలోనూ, ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రాల్లో ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళు చేసిన సర్వేలేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైనటువంటి ఓట్ షేరింగ్ వస్తున్నాయి. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ తర్వాత మనం చూస్తే టోటల్గా ఇండియా మొత్తంలో ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, అదేవిధంగా ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరిస్థితి ఎలా ఉన్నట్లయితే
దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి అదేవిధంగా ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది కూడా ఈ యొక్క మెగా ఒపీనియన్ పోల్ న్యూస్ 18 వాళ్ళది మెగా ఒపీనియన్ పోల్ చెప్పింది. ద బిగ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలలో ఎన్డీఏకు అత్యధికంగా 411 స్థానాలు వస్తాయి. అదేవిధంగా ఇండియా కూటమికి కేవలం 105 స్థానాలు మాత్రమే వస్తాయి అన్నట్లు చెప్తున్నారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి 27 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే చాలా బిగ్ నెంబర్స్ ని ఎన్డీఏ చూస్తుంది. ఇక్కడ 411 చాలా పెద్ద నెంబరు. వాళ్ళు 370 అంటున్నారు. బట్ ఈ ఒపీనియన్ పోల్ మాత్రం 400 దాటి 411కి వెళ్ళిపోయింది ఎన్డీఏ యొక్క స్థానాలు. నిజంగా చూసుకున్నట్టయితే ఇది ఒక సంచలనంగానే చెప్పొచ్చు. ఇప్పుడు దాకా చాలా సర్వే సంస్థలు ఇండియా టుడే అవ్వచ్చు, దాంతోపాటు ఏబీపీ సి ఓటర్ సర్వేలో కూడా ఇన్ని స్థానాలు రాలేదు. బట్ ఈ ఒపీనియన్ పోల్లో మాత్రం ఎన్డీఏ దూసుకుపోతుంది అన్నట్లు చెప్పవచ్చు. దాని తర్వాత మనం చూసుకుంటే సీట్ల షేరింగ్ ఇలా ఉంది. బట్ ఓట్ షేరింగ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఓట్ షేరింగ్ కి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్డీఏ టోటల్ లోక్సభ పోల్స్ ఓట్ షేర్ ప్రొజెక్షన్స్ టోటల్ సీట్స్ 543, మొత్తం 543. దాంట్లో ఎన్డీఏ కూటమికి బీజేపీ ప్రధాన పార్టీగా ఉన్న ఎన్డీఏ కూటమికి 48% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 32% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. నిజంగా చూసినట్లయితే ఇప్పుడు దాకా సర్వేలు చాలా చెప్పాయి, రకరకాల సర్వేలు చెప్పినప్పటికీ బట్ న్యూస్ 18 సర్వే మాత్రం క్లీన్ స్వీప్ తీసుకొని ఎన్డీఏ దేశంలో దూసుకుపోతుంది అన్నట్లు చెప్తుంది. మెగా ఒపీనియన్ పోల్ ఇప్పుడు దాకా ఏదైతే చేశారో వీటన్నిటిలో కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు ఎన్డీఏ ఏదైతే ఉందో అవి ఆ పార్టీలు దూసుకెళ్తున్నాయి అన్నట్టు చెప్తున్నారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే 411 స్థానాలు అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాలు రాని పరిస్థితి. నిజంగా ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా చూసినట్టయితే ఇంకా నోటిఫికేషన్ రేపే రాబోతుంది. రేపు ఢిల్లీలోనే ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు అన్నట్టు తెలుస్తోంది. బట్ ఈ నోటిఫికేషన్ రాకముందు సిచ్యువేషన్ ఎలా ఉంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివిధ పార్టీ బలాబలాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి.